నమస్కారం మిత్రులారా, నా పేరు విన్నీ. మీరు చూస్తున్నారు విన్నీ ప్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనకు ఐపీఎల్ 2023లో 36th మ్యాచ్ అయితే జరిగింది, విచ్ ఇస్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ కేకేఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ యొక్క హోమ్ గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో అయితే జరిగింది. సో ఇది వీళ్ళిద్దరికీ ఐపీఎల్ 2023లో సెకండ్ టైం మ్యాచ్. ఫస్ట్ టైం వచ్చేసి వీళ్ళు ఈడెన్ గార్డెన్స్లో అయితే ఆడున్నారు. ఆ మ్యాచ్లో మనం కనుక చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన బౌలింగ్ వేశారనే చెప్పాలి. ఆల్మోస్ట్ డెత్ ఓవర్స్ దాకా కంటిన్యూస్గా వికెట్స్ అయితే తీసుకుంటూ వచ్చారు. కాకపోతే డెత్ ఓవర్స్ ఎంట్రీ ఇస్తుందనంగా షాదుల్ ఠాకూర్ అవుట్ ఆఫ్ ద సిలబస్ వచ్చి ఒక వేరే కైండ్ ఆఫ్ హిట్టింగ్ అయితే చేశాడు. ఎక్కడో 160కి రిస్ట్రిక్ట్ అవుద్ది అనుకున్న కేకేఆర్ స్కోర్ని 200 అబోవ్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఆ డెత్ ఓవర్స్లో ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్స్ ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇంకా 200+ టార్గెట్ని చేజ్ చేయలేక కేకేఆర్కి అగెన్స్ట్గా ఆర్సీబీ అయితే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో ఈ రోజు అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆర్సీబీ అయితే మంచి రివెంజ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఆర్సీబీ గెలవడానికి ఎన్ని పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చూసుకుంటే ఆర్సీబీ యొక్క హోమ్ గ్రౌండ్. సో మనం చూసుకుంటే ఇంతవరకు ఐపీఎల్ 2023లో ఏ టీం అయినా కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎక్కువ విక్టరీస్ అయితే సాధించలేదు. బట్ ఆర్సీబీ అయితే మ్యాక్సిమం విక్టరీస్ అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో సాధించున్నారు ఐపీఎల్ 2023లో. పైగా ఇక్కడ మనం చూసుకుంటే ఆర్సీబీకి ఉన్న బ్యాటింగ్ లైనప్లో కేజీఎఫ్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఫెఫ్ డు ప్లెసిస్ అదరగొట్టారనుకోండి, ఖచ్చితంగా కేకేఆర్ని ఓడించడం చాలా ఈజీ. అండ్ టాస్ గెలిచింది కూడా ఆర్సీబీనే. ఆర్సీబీ టాస్ గెలిచి వాళ్ళ స్ట్రెంగ్త్ అయినా చేజింగ్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నారు. సో ఇన్ని సిచ్యువేషన్స్ చూసుకున్నా కానీ ఈరోజు ఆర్సీబీకే ఎక్కువ మద్దతు లభించే విధంగా అయితే ఉన్నాయి గెలవడానికైతే అగెన్స్ట్ కేకేఆర్ అయితే. సో మొత్తం మీద టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకొని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ మ్యాచ్లోకి అయితే దిగింది. సో ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్లో కేకేఆర్ బ్యాటింగ్కి దిగి వాళ్ళ ఓపెనర్ అయిన జేసన్ రాయ్ ద్వారా అద్భుతమైన స్టార్ట్ అందుకుందనే చెప్పాలి. ముఖ్యంగా జేసన్ రాయ్ని కేకేఆర్ వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లోనే దింపునుంటే ఖచ్చితంగా కేకేఆర్ అయితే ఇంత టఫ్ పొజిషన్లో ఉండేదని నాకైతే అనిపించట్లేదు. సో ఖచ్చితంగా జేసన్ రాయ్ని అయితే లేట్గా పట్టుకొచ్చారనే చెప్పాలి టోర్నమెంట్లోకి కేకేఆర్ వాళ్ళు అయితే. ఎనీవే తను వచ్చాడు, లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు అండ్ ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన స్టార్టింగ్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిన్నస్వామి స్టేడియంని చాలా బాగా యూజ్ చేసుకున్నాడనే చెప్పాలి. అండ్ ఇంకో ఓపెనర్ ఉన్న నారాయణ జగదీశన్ కూడా కొంచెం పర్వాలేదన్నట్టు ఆడాడు. అఫ్కోర్స్ తనైతే ఖచ్చితంగా స్ట్రగుల్ అయ్యాడనే చెప్పాలి అగెన్స్ట్ ఆర్సీబీ బౌలర్స్ తోటి. ఆర్సీబీ బౌలర్స్ని జేసన్ రాయ్ ఆడినంత అద్భుతంగా మనకి దాంట్లో సగం కూడా అటాక్ అయితే చేయలేకపోయాడు మనం చూసుకుంటే నారాయణ జగదీశన్ అయితే. సో నారాయణ జగదీశన్ ఒక మంచి సపోర్ట్ అందించాడనే చెప్పాలి, ఎక్కువ ఓవర్స్ పాటు వికెట్ పడకుండా. సో ఖచ్చితంగా కేకేఆర్కి ఒక అద్భుతమైన స్టార్ట్ అనే చెప్పాలి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే చిన్న వికెట్స్ అయితే పడడం మొదలుపెట్టినాయి. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ వేసి కొన్ని వికెట్స్ తీసుకున్నాడు. వైశాఖ్ నుంచి ఇంపార్టెంట్ వికెట్స్ కొన్ని దొరికినాయి ఆర్సీబీకి. అండ్ మనం చూసుకుంటే హసరంగా నుంచి కూడా ఎకనామిక్ గల్ స్పెల్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ వికెట్స్ కూడా అయితే తీసుకోవడం అయితే చూసాము. సో ఇంకా కంటిన్యూస్గా వికెట్స్ పడుతున్నాయి. కానీ ఎవరో ఒక కేకేఆర్ బ్యాట్స్మెన్ అయితే కేకేఆర్ స్కోర్ అనేది తక్కువ కాకుండా అయితే ఆడుతూనే ఉన్నారని చెప్పాలి. మధ్యలో వచ్చేసి నితీష్ రాణా కొన్ని షాట్స్ ఆడి అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా నితీష్ రాణా ఆడేటప్పుడు నితీష్ రాణా అవుట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఆర్సీబీకి అయితే దొరికినాయి. మనం చూసుకుంటే వైశాఖ్ బౌలింగ్ వేసేటప్పుడు ఒక క్యాచ్ మిస్ అయింది అండ్ సిరాజ్ బౌలింగ్ వేసేటప్పుడు ఒక క్యాచ్ అయితే మిస్ అయింది. సో ఓవరాల్గా చాలా క్యాచెస్ అయితే మిస్ అయినాయి మనం చూసుకుంటే నితీష్ రాణా బ్యాటింగ్ చేసేటప్పుడు. లేదా నితీష్ రాణాని ఇంకొంచెం తొందరగా అవుట్ చేసిందంటే ఆ 200 స్కోర్ కూడా వచ్చిండేది కాదేమో కేకేఆర్కి. సో ఇక్కడ ఫీల్డింగ్ మిస్టేక్స్ అయితే ఆర్సీబీ నుంచి చాలా అయినాయి అనేది చెప్పొచ్చు. దాన్ని బాగా యూజ్ చేసుకుని నితీష్ రాణా మోర్ దాన్ 200 స్ట్రైక్ రేట్ తోటి అయితే అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. అండ్ దాని తర్వాత తను అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో రింకు సింగ్ కూడా వేరే లెవెల్లో ఆడాడు. అండ్ రింకు సింగ్ ఆడిన క్యామియో ఇన్నింగ్స్తో పాటు ఇంకా లాస్ట్లో వచ్చిన డేవిడ్ వీసా కూడా ఇంకో రకమైన క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. సో అక్కడక్కడ కేకేఆర్ బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా ఆడాల్సిన బ్యాట్స్మెన్ కరెక్ట్గా ఆడేసరికి ఆ 200 స్కోర్ని అయితే చేయగలిగారు కేకేఆర్ అయితే అగెన్స్ట్ ఆర్సీబీ అయితే. సో ఖచ్చితంగా ఆర్సీబీ అయితే ఈ 200ని చేజ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న టీం అనే చెప్పొచ్చు. కాకపోతే ఒకవేళ స్టార్టింగ్లోనే బిగ్ 3 వికెట్స్ పడ్డాయంటే ఆర్సీబీకి చాలా కష్టం అయిపోతుంది. సో 201 టార్గెట్ తోటి అయితే ఆర్సీబీ అయితే బ్యాటింగ్కి అయితే దిగింది. సో మనం చూసుకుంటే ఈరోజు కూడా మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఫెఫ్ డు ప్లెసిస్ అయితే ఉన్నాడు. కెప్టెన్సీలో అయితే విరాట్ కోహ్లీనే ఉన్నాడనే చెప్పాలి. సో ఫెఫ్ డు ప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎందుకు ఉన్నాడు, ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నాడు అనే దానికి నాకు తన బ్యాటింగ్ చూసేటప్పుడు నాకైతే అర్థమైంది. సో తను 6లు కొట్టడానికి బాగానే కొడుతున్నాడు కానీ రన్నింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. సో తను ఫీల్డింగ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం
అర్థమైపోతుంది. సో తనైతే మంచి చాయిస్ అనే చెప్పాలి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే రావడం వచ్చేసి. సో తనకి ఇంకా ఎట్ రిబ్స్ పొజిషన్లో చాలా ఇంజురీ అనేది బాగానే ఉందనే చెప్పాలి. అదే తను తొందరగా వికెట్ కోల్పోవడానికి అయితే దారి అయితే తీసింది. సో తనైతే మంచిగా 2 సిక్స్లు కొట్టి మళ్ళీ మనం చూసుకుంటే ఆర్సీబీ యొక్క మొమెంటాన్ని మంచిగా పెంచే విధంగా అయితే ఆడాడు. కాకపోతే ఫాఫ్ డు ప్లెసిస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకో బిగ్ షాట్కి ట్రై చేసి తనైతే అవుట్ అయిపోయాడు. పోన్లే ఇంకా ఫాఫ్ డు ప్లెసిస్ కొంచెం ఇంజరీ కన్సర్న్తో ఉన్నాడు. తనకి బాగున్నట్టు ఇంకా అద్భుతంగా ఆడే ఉండేవాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా పర్లేదు గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, ఇంకా విరాట్ కోహ్లీ కూడా మంచి షాట్స్ అయితే ఆడున్నాడు కొన్ని ఓవర్స్ పాటు. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఫైట్ అయితే ఇవ్వగలదు కేకేఆర్కి ఆర్సీబీ అయితే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మళ్ళీ ఆ అటాక్ చేసే మూమెంటంలో ఒక బ్యాడ్ షాట్ ఆడి అవుట్ అయితే అయిపోయాడు. బ్యాడ్ షాట్ కాదు, మంచి షాటే, కాకపోతే ఆ ఎలివేషన్ అయితే లభించలేదు 6కి. సో ఓవరాల్గా తన వికెట్ అయితే కోల్పోయాడు. సో ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ పెద్దగా రన్స్ చేయకుండానే అవుట్ అయిపోవడంతో విరాట్ కోహ్లీ మీద భారం మొత్తం అయితే పడిపోయింది. సో విరాట్ కోహ్లీ ఆడినంతసేపు చాలా స్ట్రగుల్ అయితే ఆడాడనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే కేకేఆర్ అయితే వాళ్ళ స్పిన్నర్స్ని వేరే లెవెల్లో యూజ్ చేసిందనే చెప్పాలి. సో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్స్ని యూజ్ చేసినప్పుడల్లా ఆర్సీబీ బ్యాట్స్మెన్ బాగానే అటాక్ అయితే చేశారు. కాకపోతే కేకేఆర్ స్పిన్నర్స్ని దింపినప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్ అయితే అవ్వడం చూసాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే స్పిన్ బౌలింగ్కి చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. అఫ్కోర్స్ స్పిన్నర్స్ని కూడా కొంచెం అటాక్ అయితే చేశాడు, కానీ తన స్ట్రైక్ రేట్ అనేది బెటర్ అయితే అవ్వకుండా అయితే కేకేఆర్ స్పిన్నర్స్ అయితే చూసుకున్నారు. సో ఓవరాల్గా ఆర్సీబీ రన్ రేట్ పెంచడంలో విఫలమైందనే చెప్పాలి. అండ్ కేకేఆర్ స్పిన్నర్స్ అయితే కంటిన్యూస్గా అయితే వికెట్స్ అయితే తీసుకుంటూ వచ్చారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఒక హాఫ్ సెంచరీ చేసినప్పటికీ కానీ హాఫ్ సెంచరీని బిగ్గా మార్చే క్రమంలో ఒక పెద్ద షాట్ ఆడైతే అవుట్ అయిపోయాడు. సో ఇంకా విరాట్ కోహ్లీ ఇంకా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా బ్యాట్స్మెన్ ఎవరైతే సరిగ్గా అయితే ఆడలేకపోయారు. సో విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో ఆడుతున్నప్పుడు ఇంకో ఎండ్లో మహిపాల్ రోమ్లోరు ఒక మంచి షాట్స్ కొట్టి 3 సిక్స్లు అయితే కొట్టాడు. సో తను ఆడుతున్నంతసేపు చేజీస్ ఆన్ అన్నట్టు అయితే అనిపించింది. కాకపోతే తను కూడా ఓవర్ క్యారీడ్ అయిపోయి తను ఒక బిగ్ షాట్కి ట్రై చేసి తను కూడా అయితే అవుట్ అయిపోయాడు. సో ఇంకా కంటిన్యూస్గా వికెట్స్ పడడంతో ఆర్సీబీకి అయితే ఈరోజు కేకేఆర్ మీద విక్టరీ సాధించడం చాలా కష్టమైతే అయిపోయింది. సో ఇంకా స్పిన్నర్స్ అయితే కేకేఆర్ నుంచి ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ లైనప్ని పూర్తిగా కూల్చేశారనే చెప్పాలి. సో ఈరోజు కూడా ఆర్సీబీ అయితే కేకేఆర్ని ఓడించడంలో విఫలమైందనే చెప్పాలి. ఆ విఫలానికి కారణం అయితే ముఖ్యంగా ఫీల్డింగ్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అండ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కూడా. బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటే బ్యాటింగ్ అసలు ముగ్గురు తప్పితే ఎవరు ఫామ్లో లేరనే చెప్పొచ్చు. సో ఈ మిస్టేక్స్ వల్ల ఈరోజు అయితే ఆర్సీబీ అయితే కేకేఆర్కి అగెన్స్ట్గా అయితే ఓడిపోయింది. సో ఖచ్చితంగా ఆర్సీబీ అయితే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వగలదు. ఇంకా చాలా మ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ ఇంకో 6 మ్యాచెస్ అయితే ఉన్నాయి ఆర్సీబీకి అయితే. సో రాబోయే మ్యాచ్లో ఆర్సీబీ అయితే ప్రతి టీంకి ఒక టఫ్ ఫైట్ ఇచ్చి మంచిగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలని అయితే మనమైతే కోరుకుందాం. సో అంతే గైస్ ఈ మ్యాచ్ గురించి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి అద్భుతమైన క్రికెట్ కంటెంట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ విన్నీ సైనింగ్ ఆఫ్. బాయ్.